ప్రియమైన దేవుని బిడ్లారా, ఆశీర్వాదం గురించి మనము మాట్లాడుకుందాం. గతంలో కూడా ఆశీర్వాదం గురించి మాట్లాడుకొని ఉన్నాము. అయితే దేవుని కృపను బట్టి మరొక్కసారి ఆశీర్వాదం గురించి మాట్లాడుకుందాం. ప్రియమైన వారులారా, ఒకరిని ఉద్దేశించి మాట్లాడే మాటలు కావు. ప్రతి పాస్టర్ కూడా మాట్లాడిన మాటలు ఏంటంటే మా గురించే మాట్లాడుతున్నారు అని విశ్వాసులు అనుకుంటారు. అయితే అలాంటి క్రియలు మీలో ఉంటే దయతో క్షమించి తీసివేసుకోండి. అలాంటి క్రియలు మీలో ఉంటే తీసివేసుకోండి. నిజమైన విశ్వాసులు అలాంటి క్రియలు తీసివేసుకుంటారు. ఎందుకంటే ఈ రాజ్యంలో మనకి నిలకడ లేదు. నిజమైన క్రైస్తవుడు వాక్యానుసారంగా లేని పక్షంలో దేవుని సన్నిధిలో ప్రార్థించి అలాంటి ప్రవర్తన ఉంటే తీసివేసుకొని దేవుని ప్రేమని, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. జ్ఞాపకం చేసుకుంటాండి. మీ ఆత్మతో, మీ సత్యంతో, మీ జీవంతో నింపండి. ఆశీర్వాదం గురించి మాట్లాడగల సమర్థుడివి, శక్తి గలవాడివి నీవే. మేమైతే వట్టివారిమి, మట్టివారిమి. నేను మనిషిని, పాపిని, నా వల్ల కాదు. వాక్యము నీది, బిడ్డలు నీవారు. వారు తప్పనిసరిగా ఈ వాక్యము మా క్రియలు ఇలా ఉన్నవి, మేము సరిచేసుకోవాలి అనే ఒక భావముని వారిలో పుట్టించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యము, 11వ వాక్యము, 12వ వాక్యము చూసుకుందాం. 3 వాక్యాలను ధ్యానం చేసుకుందాం. ఒక నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక జలము నుండియే తీయని నీరును, చేదు నీరును ఊరునా. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవల పండ్లైనను, ద్రాక్ష తీగను, అంజూరపు పండ్లైనను కాయునా. అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లను ఊరవు. అయితే ఈ 3 మనము ధ్యానించుకుందాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నోట నుండియే ఆశీర్వాద వచనములు వచ్చును. మరి వాస్తవానికి ఒక కుటుంబం సంగతి మనం మాట్లాడుకుందాం. సమయానుసారంగా ఇంటిలో కుమారుడికి వివాహం చేసినప్పుడు కొన్ని రోజులు అత్త ఆశీర్వదించిద్ది, మామ ఆశీర్వదిస్తాడు, అదే నాలుకతో, అదే పెదవులతో. అయితే కొంతకాలం గడిచిన తర్వాత ఆమె అయిష్టమైద్దా, అదే నాలుకతో శాపనార్థాలు పెట్టింది. అలాగే కొంతమంది తల్లి తండ్రి కూడా బిడ్డల్ని శపిస్తూ ఉంటారు. బిడ్డల కోసం ఎంతో ప్రార్థన చేస్తారు. బిడ్డలు పుట్టి కొద్దిగా వయసు వచ్చిన తర్వాత వారిలో ఏదైనాను ఒక క్రియ, ఏదైనాను ఒక తల్లిదండ్రికి ఇష్టము లేని పని చేసినప్పుడు వానిని శపిస్తూ ఉంటారు. ఒక నోట నుండియే, ఒక గర్భము నుండి వచ్చిన బిడ్డలని తల్లి అలా అంటుంది. అనవచ్చునా? అనకూడదు. అయితే ప్రియమైన వారులారా, దేవుడైన యెహోవా ప్రధాని అయిన లూసిఫర్ ప్రధాన దూతగా దేవతల అందరిలో కన్నా ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండి దేవుడు సృష్టించుకున్న దేవదూత అయిన లూసిఫర్ ప్రధాన దూత గర్వముతో, అహంకారముతో, నమ్మక ద్రోహము చేశాడు కనుక దేవుడైన యెహోవా శపించాడు. ఎందుకని? క్రియలను బట్టి, తన యొక్క అహంకారాన్ని బట్టి, తన యొక్క అపేక్షను బట్టి, తన యొక్క గర్వాన్ని బట్టి. నేను లేకపోతే దేవుడైన యెహోవా లేడు, నేను లేకపోతే దేవుడైన యెహోవా లేడు, కనుక నేనే దేవుడను. సృష్టించుకున్న సృష్టికర్తని మర్చిపోయాడు. కనుక గర్వించాడు. కనుక ఏ నోటితో అయితే ఆశీర్వదించాడో దేవుడైన యెహోవా, అదే నోటితో
తప్పు చేశాడు గనక శపించాడు. మరి చాలామంది స్నేహితులు కూడా, బంధువులు కానీ స్నేహితులు కానీ నమ్మకంగా పక్కనే ఉండి ద్రోహం చేస్తారు. మరి వారిని ఏం చేస్తారు? వాని క్రియలను బట్టి, వాని యొక్క నడవడికను బట్టి, వాడు చేసిన దుర్మార్గపు పనిని బట్టి శపిస్తాడు. ఎందుకు శపించాడు అనేది పక్కనోళ్ళు ఆలోచించరు. ప్రియమైన వారులారా, ఆలోచించాలి. ఒక దైవజనుడు శపించినా లేదా ఆశీర్వదించినా ఇతను శపించడానికి కారణమేమిటి? ఇతని మనస్సుకి ఎంత గాయమైంది, అందువలనే శపించి ఉండవచ్చును అనే ఒక ఆలోచన మనలో పుట్టాలి. ఎందుకని చెప్తున్నానంటే ఈ మాట, ఒక అతను నన్ను చాలా గుచ్చి ప్రశ్నలు వేశాడు. నేను రోజు ప్రతి వారం మీరు చూస్తానండి అని అన్నాడు. అయితే మీరేంటి అన్నాను. ఆయన ఏమన్నాడంటే, నేను నాస్తికుడు, దేవుడు లేడు, దయ్యము లేదు అనేవాడిని. అయితే నీ మాటలు వింటాను కానీ నేను ఆశ్రయించను, అన్నీ వింటాను, ఆశ్రయించను. మరి మీ దేవుడు ఇలా శపించాడు కదా, శపించవచ్చా? నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదివాను, ఖురాన్ చదివాను, భగవద్గీత, రామాయణం అన్నీ చదివానండి, మరి ఇలా ఉంది అనేసి అన్నాడు. అయ్యా, తను చేసిన పొరపాటును బట్టి, తను చేసిన అహంకార క్రియలను బట్టి మనస్తాపన చెంది దేవుడు సృష్టించుకున్న దేవదూతను ఉన్నతమైన స్థితిలో ఉంచగా అతను ఇలాగ అయ్యాడయ్యా అనేసి అన్నాను. అంటే అతను చాలా నాతో మాట్లాడలేదు కానీ నొచ్చుకొని వెళ్ళిపోయాడు. నన్ను ప్రశ్న మీద ప్రశ్న వేశాడు. అలాగే ప్రియమైన వారులారా, విశ్వాసులమైన మనము ఒక్కసారి ఆలోచించండి, గమనించండి. ఈ రోజున ప్రతి విశ్వాసిని, ప్రతి పాస్టర్ని కూడా గమనించుతూ ఆలోచించుతున్న రోజులు ఇవి. గమనించండి. పెళ్ళికి భోజనం ఎందుకు పెడతారు? ఆశీర్వాదం కోసం. పెళ్ళికి భోజనము ఆశీర్వాదం కోసం పెడతారు. వారు కడుపు నిండా భోంచేసి బిడ్డలు కలగాలని దీవిస్తారని భోజనం పెడతారు. ఇది కట్నాల కోసం కాదు, ఆశీర్వాదం కోసం. గమనిస్తున్నారా? మేము 83, 84 ఆ టైంలో, మా నాన్నగారి పేరు రామయ్య. అయితే మేము అట్టికాయలు, మామిడికాయలు వ్యాపారం చేసేవాళ్ళం. ఆ వ్యాపారం చేసేటప్పుడు మామిడికాయల కాలంలో మొక్క బంగిని పిల్లని మేము తీసుకున్నాం. దగ్గర ఒక 2 ట్రాక్టర్లంత కాయలు కొనుక్కొని అప్పు చేసి తీసుకొచ్చి కొన్నాడు మా నాన్నగారు. కొనగానే ఆ కాయలు పండిన తర్వాత కోస్తే అందులో పురుగులు ఉన్నాయి. ఆ సౌక రోజుల్లోనే 10,000 పురుగులు ఉన్నాయి. ఈ పురుగులు ఉంటే దగ్గర 100 కాయల దాకా మా నాన్న కోస్తే ప్రతి కాయలో పురుగులు కనపడుతున్నాయి. ఈ కాయలన్నీ తీసుకెళ్ళి కాలువలో పోసేశాడు. ఏంటి నాన్న ఇలా పోసావు, మనకేం కళ్ళు పెట్టుకొని చూసావా ఏంటి, అమ్మేసుకునే వాళ్ళం కదా, డబ్బులు వస్తాయి అంటే ఏమన్నాడంటే, అయ్యా తప్పు, పాపం అది. ఆ వ్యాపారం చేస్తే పిల్లలకి శాపం వస్తుంది. ఆ వ్యాపారం చేస్తే దేవుడు మెచ్చడు. కుటుంబాలు కట్టబడవు, కుటుంబాలు చల్లాచెదురైపోతాయి. నీకు పెళ్లి చేయాలని ఎన్నో ఆలోచనలతో ఉన్నాను. కుటుంబాలు కట్టబడవు, కుటుంబాలు నిలబడవు. ఆ ధనము వచ్చినా కానీ మధ్యలో వచ్చిన ధనం మధ్యలోనే పోయిద్దయ్యా అన్నాడు. ఇవన్నీ కూడా వానర్ గారు వింటున్నాడు. ఆ కాయలు అమ్మిన వానరు. ఏమంటే రామయ్య గారు ఏంటన్న ఇట్లా జరిగిందండి అంటే, సరే నేను చూస్తాలే అనేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మాకు అతను డబ్బులేమీ ఇవ్వలేదు. అయితే మాకు ఆ మార్కెట్లో యూనియన్లో మాకు ఒక నెంబర్గా మా నాన్నగారికి నెంబర్షిప్ ఇచ్చారు. అయితే ఆ నెంబర్షిప్ మా నాన్నగారు బతుకున్నంత కాలము పనిచేసింది. ఎందుకంటే అప్పు ఎన్ని వేలకైనా అప్పు ఇస్తారు. కాయలు అమ్మి వాళ్ళకి కట్టాలి, అంతేగాని ముందుగా పెట్టుబడి పెట్టేది కాదు. ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నాం మేము. ఈ రోజుకి కూడా నేను ఎన్నో పొరపాట్లు చేశాను. ఈరోజు సజీవంగా ఉన్నాను అంటే
95లో ఈ కరెంట్ అంతా కాలిపోయింది, చచ్చిపోయాడు అనుకున్నారు, బతికాను. ప్రియమైన వారలారా, నీ చేసే వ్యాపారంలో పవిత్రత, ఆశీర్వాదాన్ని పొందుకొని నీవు ఉంటున్నావా? మా గురించే చెప్తున్నాడు అని మీరు అనుకుంటే ఒకవేళ మీలో ఆ పొరపాటు ఉందేమో, పొరపాటు తీసివేసుకోండి. ఆశీర్వాదాన్ని పొందండి. ఆశీర్వాదాన్ని నువ్వు పొందితే మనిషి ఆశీర్వాదం కాదండి, దేవుని ఆశీర్వాదాన్ని పొందండి. మనుషులు శపించుతారు, జాగ్రత్త. తిన్నవాళ్ళు ఆశీర్వాదాన్ని పొందుకోవాలా, దీవెన పొందుకోవాలో ప్రతి వ్యాపారస్తుడు తెలుసుకోవాలి. ఇందాక ఒక ఆయన బస్సులో కలిశాడు. ఏంటండి మీరు క్రైస్తవులా అన్నాడు. అవునండి నేను క్రైస్తవుడిని, పాస్టర్ని. అంటే ఆయన ఏమన్నాడంటే, నేను జడ్జినండి. మీ క్రైస్తవులు అన్నీ కూడా దొంగ సర్టిఫికెట్లు అన్నాడు. నాకు చాలా బాధేసింది. వికలాంగి కాకపోయినా వికలాంగి అని తీసుకుంటున్నారు. మంచివాడిని పిచ్చోడిని చేస్తున్నారు, పిచ్చివాడిని మంచోడిని చేస్తున్నారు. ఇది మీ క్రైస్తవత్వంలో మీ దేవుడు మీకు చెప్పలేదా ఇది పాపమని? మీ దేవుడు మీకు చెప్పలేదా ఇది పాపమని, ఇది శాపమని? ఎందుకండి మీరు ప్రార్థనలు చేస్తూ ఉంటారు, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వెళ్తూ ఉంటారు, 10 మందికి నీతి మాటలు చెబుతారు, మీలో నీతి క్రియలు ఉన్నాయా లేవా అని నన్ను అడిగితే నేను బస్సు దిగిపోయాను. నాకు తెలియదని బస్సు దిగిపోయాను. మళ్ళీ వేరొక బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చాను. చూడండి ప్రియమైన వారలారా, ఒక ఎదటి మనిషిని మనం మాట్లాడే అవకాశము ప్రియ విశ్వాసులారా దయచేసి ఇవ్వద్దు. కూలి పని చేసుకో, బాధలేదు. దొంగ సర్టిఫికెట్లు పెట్టి వికలాంగి కాదని వికలాంగిగాను, పిచ్చివాడు కాదని మంచివాడు గాను, మంచివాడిని పిచ్చివాడిని చేసి సర్టిఫికెట్లు సంపాదించుకొని గవర్నమెంట్ దగ్గర పింఛన్లు తీసుకొని అలాంటి పనులు చేస్తే రేపు లెక్క ఉంది. నేను ప్రతి మెసేజ్లో కూడా లెక్క ఉందని చెప్తాను. ఎందుకంటే నాకు రేపు లెక్క ఉంది. ఆలోచించండి, గమనించండి. ఉద్యోగం కావాలని దొంగతనంగా సర్టిఫికెట్లు దొంగిలించి వేరొక ఉద్యోగం, ఆ రోజుల్లో ఆధార్ కార్డు లేదు కనుక చెల్లుబాటు అయింది. ఈ రోజుల్లో ఆధార్ కార్డు ఉంది. జాగ్రత్త. అదే మోసం నీ కుటుంబంలో ఎవరైనా చేస్తే నువ్వేమైపోతావు? నేను ఒక కీడు చేశాను, అదే కీడు నా కుటుంబానికే జరిగితే, నా కుటుంబంలోనే జరిగితే ఎంత మనస్తాపన చెందుతాము ఆలోచించుకోండి. ఆయన అన్న మాటకి నాకు బాధేసింది. మీ క్రైస్తవులు అన్నాడు. మీ క్రైస్తవులు పింఛన్ల కోసం దొంగ సర్టిఫికెట్లు పుట్టించి మీ క్రైస్తవులు ఎలా చేయవచ్చునా? ఇదేనా మీ దేవుడు చెప్పింది అన్నాడు. చాలా బాధేసింది. ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, నువ్వు శాపాన్ని పొందుకొనవద్దు. ఒకే నోటితో శాపము ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవద్దు, ఆశీర్వాదాన్ని పొందుకో. కింద మాట చదువమ్మ 11. నీటి బుగ్గలో ఒక జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవల పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లునైనను కాయునా, అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లను ఊరవు. చూడండి ప్రియమైన వారలారా, తీయని నీరు అనగా జీవజలానికి సాదృశ్యమై ఉన్నది. నీ పాపముని ఉప్పు నీరు తీసివేసుకున్నావు, నీ పాపమనే ఉప్పు నీరుని తీసివేసుకున్నావు. వాక్యం అనే తీయని నీరు నీ హృదయములో ఉన్నది. మరి నీవు మళ్ళీ ఉప్పు నీరుగా మారుతున్నావా? హృదయం ఒకటే, హృదయం అనగా జలము. గతములో ఉప్పు నీరున్నాయి, పాపము తీసివేసుకున్నావు, పవిత్రుడు అయ్యావు. పరిశుద్ధమైన జలము అనగా వాక్యము, పరిశుద్ధాత్మ నీలో ఉన్నదా? నిత్యము కీడు చేసే స్వభావము నీకున్నదా? పరిశీలించు.
ఫలములు బిడ్డలు. తండ్రి నీతిమంతుడైతే పుట్టే బిడ్డలు కూడా నీతిమంతులుగా పుడతారు. వారి ప్రవర్తనను బట్టే బిడ్డలు. ఫలములు అనగా ఆత్మఫలాలు. ఆత్మఫలాలు కూడా 9. ఆ 9 నీలో ఉన్నాయా ఆలోచించుకో. అలాగే ఏమంటారు పెద్దలు, మంచి తండ్రి అయితే మంచి కొడుకులు పుడతారు. బిడ్డలు ఫలములతో సాదృశ్యం ఉంది. నీవు తండ్రివై ఉన్నావు గనక నీ బిడ్డలు ఎలా ఉన్నారో నీవు పరిశీలించుకో. దేవునితో ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లుగా ఉన్నారా, లేదా ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేటట్లుగా ఉన్నారా? జ్ఞాపకం చేసుకోండి. కీడు చేయటానికి ప్రోత్సహించుకొని ఎంకరేజ్మెంట్ చేసుకొని నువ్వు వెళితే నీ తల్లిదండ్రులు కూడా అలాంటి వారే. పైకి భక్తిపరులాగా కనపడి మనసులో కుతంత్రాలు పెట్టుకొని చేస్తే దేవుడు లెక్క చెప్తావు. జాగ్రత్త. ఇంకోటి చూసుకుందామమ్మా. హెబ్రీ 11:21. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించాను. చూడండి ప్రియమైన వారులారా, అవసాన కాలం వచ్చింది అంటే అవసరం. ఇప్పుడు యోసేపు కుమారులను దీవించాలి. మనిషిని ఎలా దీవించాడు? యాకోబు ఎవరి దగ్గర దీవెనలు పొందుకున్నాడు? ఇస్సాకు దగ్గర దీవెనలు పొందుకున్నాడు. ఇస్సాకు ఎవరి దగ్గర దీవెనలు పొందుకున్నాడు? అబ్రహాము దగ్గర దీవెనలు పొందుకున్నాడు. అబ్రహాము ఎవరి దగ్గర దీవెనలు పొందుకున్నాడు? దేవుడైన యెహోవా యొద్ద దీవెనలు పొందుకున్నాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు దీవెనలు ఇచ్చాడు. ఈ భూలోకంలో ఆస్తి కాదండి, దీవెనులనే ఆస్తిని నీ బిడ్డలకు ఇస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. లేని పక్షంలో కీడు చేసి శాపాన్ని తెచ్చుకుంటున్నావా? ఆలోచించుకో. అబ్రహాము దేవుడైన యెహోవా యొద్ద నుండి పొందుకున్న ఆశీర్వాదాన్ని ఇస్సాకు ఇచ్చాడు. ఇస్సాకు పొందుకున్న ఆశీర్వాదాన్ని యాకోబుకి ఇచ్చాడు. యాకోబు పొందుకున్న ఆశీర్వాదాన్ని యోసేపు కుమారులకు ఇచ్చాడు. యూదాని దీవించాడు. ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో వారందరినీ కూడా యాకోబు దీవించాడు. మరి నీవు ఏ దీవెన పొందుకున్నావు? నేను ప్రతి మెసేజ్లో చెప్తూ ఉంటాను. యేసు యెరూషలేములో జీవించుటకు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లెను అని. దేవుని దయ ఉండాలి, మనుషుల దయ ఉండాలి. ప్రియమైన వారులారా, దేవుని దీవెన ఉండాలి, మనుషుల శాపముని నువ్వు పొందుకొనవద్దు. మధ్యలో వస్తుంది ధనం, మధ్యలోనే పోయిద్ది. మమ్మల్ని దేవుడు దీవించాడని చెప్తా ఉన్నారు. తప్పుడు వ్యాపారం చేసి అబద్ధాలు ఆడి సంపాదించి దేవుడు దీవించాడని చెప్పొద్దు. ఒక రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్తే అతని గురించి ఎన్నో రకాలుగా చెప్పారు, దొంగ సర్టిఫికెట్లని. అందుకని ఇందాక అన్నాను, దేవుడు ఆశీర్వదించాడు. ఎవరిదో ఉద్యోగం నువ్వు తీసుకొని నన్ను దేవుడు దీవించాడంటావేంటి? ఒక పాపానికి ఎన్ని పాపాలు చేసినావు? ఒక పాపం ఎన్ని పాపాలు చేయాలి? అవన్నీ ఎవరి మీదకి వస్తాయి? అవన్నీ ఎవరి మీదకి వస్తాయండి? నీ బిడ్డల మీదకే, నీ బిడ్డల మీదకే వస్తాయి. చూడండి ఇర్మియా 31:29-30. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లలు పళ్ళు పులిసెను. పిల్లలు పళ్ళు పులిసినయట. ప్రియమైన వారులారా, పులుపు పాపానికి సాదృశ్యం. పులుపు పాపానికి సాదృశ్యం. నువ్వు చేసిన పాపము పులుపుగా మారి పిల్లల మీదకి శాపంగా మారింది. పిల్లల మీదకి శాపంగా మారింది. పిండి ముద్ద పవిత్రమైనదే, అందులో ఏమాత్రం పులుపు లేదు. నిద్ర కాసిన పిండి తీసుకొచ్చి, ఈ పులిపిండి తీసుకొచ్చి దాంట్లో కలిపితే రెండు కలిసినప్పుడు మొత్తం పులిసిపోయింది. అలాగే ఆశీర్వదింపబడని నీవు పాపపు ఆలోచనలు ఆలోచిస్తే మొత్తము భ్రష్టత్వమే. ఇంకా భ్రష్టుడివే నువ్వు. పరిశుద్ధుడు ఎలాగవుతావు? ఆశీర్వాదం కావాలి. పులుపు పాపం వద్దు నీకు.
పాపాన్ని సమకూర్చుకోవద్దు. నీ బిడ్డల మీదకి ఆశీర్వాదం తీసుకురా. నీ బిడ్డల మీదకి ఆశీర్వాదాన్ని తీసుకొనిరా. డబ్బుంది, శాంతి, సమాధానం, నెమ్మది, విశ్రాంతి లేదు. ఎందుకు ఆ డబ్బు? కంటి నిండా నిద్ర ఉండదు, తినే ఆహారం సహించదు. అలాంటి వ్యాపారాలు చేయకూడదు. క్రైస్తవుడికి తగదు అది. భక్తుల పేర్లు, మళ్ళీ మామూలు పేర్లు కాదాయి, మహాభక్తుల పేర్లు పెట్టుకొని ఇలాంటి పనులు చేయకూడదు. జాగ్రత్త. చూద్దాం, ఇప్పుడు చూద్దాం యాకోబు గురించి. ఆదికాండము 48, 9, 10, 13, 14, 15 ధ్యానించుకుందాం. యోసేపు మీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించెను. ఎవరిని? మనషేని, ఎఫ్రాయిముని. చూద్దాం, చదువమ్మ. అందుకతడు వారిని దీవించుటకు వారిని నా దగ్గరికి తీసుకొని రమ్మనెను. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయెను. యోసేపు వారిని అతని యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు అతనిని వారు ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను. ఇశ్రాయేలు యోసేపుతో నీ ముఖము చూసేదనని నేను అనుకొనలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడు. ఎవరు ఎలా కనపరిచాడంట? ఆయనకు కనపరిచాడు. ఆయన ఆత్మీయ నేత్రంతో చూస్తున్నాడు. ఆయన ఆత్మీయ నేత్రంతో చూస్తున్నాడు. మందగతి వచ్చేసింది. ఇప్పుడైతే ఆపరేషన్ చేసి కళ్ళజోడేస్తారు. మరి అప్పుడేమో ఆయుర్వేదం ఉంది, ఇప్పటికీ పనిచేస్తుంది. మిరియాలు, సోపు, పటిక బెల్లం, బాదం పప్పు, ఈ 4 మిక్స్ చేసుకొని తింటే కళ్ళు మసకలు పోతాయి. అప్పుడేమో కనపడాలి. ఇప్పుడైతే ఆపరేషన్ కూడా ఉంది. చూద్దాం. యోసేపు ఎవరిని దీవించాడు? యాకోబు. చూడమ్మా. ఇశ్రాయేలు యోసేపుతో నీ ముఖము చూసేదనని అనుకొనలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడని యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతని సాష్టాంగ నమస్కారం. ఎవరికి? తాతగారికి. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుంచి తన తప్పించిన ఈ దూత ఈ పిల్లలను చూడండి. ఎవరు ఆశీర్వదించాడు? యాకోబుని పెనుగులాడినప్పుడు దేవదూత నీ పేరేమిటి అంటే, అయ్యా నేను మోసం చేసి ఏశావు అని చెప్పి దీవెనలు పొందుకున్నా, నన్ను క్షమించు అన్నప్పుడు నీవిక నుంచి ఇశ్రాయేలువి అవుతావని దీవించాడు. ఇక్కడ చూద్దాం. 14వ మాట చదువుకొని మనము ముందుకు వెళదాం. మనషే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతుల యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద కుడి చేతిని మనషే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. చూడండి ప్రియమైన వారలారా, మరి చేతులు మార్చినందువలన ఏమాత్రము కూడా ఆశీర్వాదము వచ్చిందా రాలేదా? కుడి చేతిలో ఆశీర్వాదం ఉన్నది, ఎడమ చేతిలో ఆశీర్వాదము లేదు అనేది మాట కాదు. కానీ అయితే కుడి చేయి ఎక్కువగా కూడా ఆహారానికి కష్టపడటానికి ప్రాధాన్యత ఇస్తుంది కనుక ఈ కుడి చేయి తీసుకొచ్చి లేకే
ఎఫ్రాయిం మీద పెట్టాడు, మనిషి మీద ఎడమ చేతి పెట్టాడు. తండ్రి అలా కాదు అన్నప్పుడు నాకు తెలుసు నా కుమారుడా అని ఎవరు చెప్పాడు? యాకోబు చెప్పాడు. అసలు లెక్క అయితే ఎవరిని దీవించమన్నాడు? ఎవరు ఆ పని చేసింది? ఆ మనస్సు ప్రేరేపణ పుట్టించింది ఎవరు? యాకోబుకి దేవుడైన యెహోవాయే ప్రేరేపణ పుట్టించి మరి ఎఫ్రాయిముని కుడి చేత్తో దీవించాడు. ఆ దేవదూత వచ్చి, ఏ దేవదూత అయితే యాకోబుని దీవించిందో అదే దేవదూత వచ్చి దేవునైన యెహోవా యొద్ద నుండి వచ్చి ఆయనను దీవించింది. చూడండి ప్రియమైన వారు, ఆశీర్వాదం అనేది దేవుడైన యెహోవా ఆయన సిద్ధపరచుకున్న దేవదూతలతో పంపించి నేను ఆశీర్వదిస్తున్నాను నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఆ దేవదూత వచ్చి అక్కడ నిలబడ్డప్పుడు దేవుడైన యెహోవాయే దీవిస్తాడు. పనివాడిగా దేవదూత వచ్చి మనకి కనపడతాడు. ఆశీర్వదించేది దేవుడైన యెహోవాయే. అయితే కింద మాట ఇందాక చదువుకున్న 16, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. చూడండి, నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. ఇందాక చెప్పుకున్నాం కదండి ప్రియమైన వారులారా, భక్తుల పేర్లు పెట్టుకుంటారు, చేసే పనులన్నీ చాలా ఘోరమైన పనులు చేస్తున్నారు. పేరును బట్టి కూడా ఆశీర్వాదం వస్తుంది, శాపం కూడా వస్తుంది. కనుక ప్రియమైన వారులారా, నీవు ఆశీర్వదింపబడాలి అనుకుంటే, నీవు దీవించబడాలి అనుకుంటే, నీవు దేవుని సన్నిధిలో యథార్థముగా దేవుడు చూస్తున్నాడు వింటున్నాడని నీకు భయము కలిగి భక్తి కలిగి జీవించాలని కోరుతూ ఎదటి వారికి కీడు చేసి శాపము తెచ్చుకొనకొద్దని నిజమైన క్రైస్తవుల ద్వారా మీరు ఆలోచించండి అని ప్రభుని యేసు నామములో అడుగుతూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించి దీవించండి. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.